వింటర్ సీజన్‌లో దొరికే వాటితో మనం ఇంకొక రెసిపీ చూద్దాము. ఇది ఇప్పుడైతే మామిడి అల్లం హార్వెస్ట్ చేద్దాము. ఇదైతే హార్వెస్ట్‌కొచ్చేసింది. కాకపోతే కనుక కొంచెం తీసుకుందాము ప్రస్తుతానికి ఈ రెసిపీ కోసం అయితే. సో, ఇది మనకి పచ్చి మామిడికాయ ఇంకా అల్లం టేస్ట్‌తో ఉంటుంది కదా! సో, ఎవరైనా ఒకసారి తినకపోతే కనుక ట్రై చేయండి ఈ మామిడి అల్లాన్ని. కొంచెం ఘాటుగానే ఉంటుంది. ఇది మనకి డైజెషన్ ఇంప్రూవ్‌మెంట్‌కి ఉపయోగపడుతుందంట. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టింగ్‌కి కూడా ఉపయోగపడుతుందంట. నెక్స్ట్ కొన్ని ఉసిరికాయలు తీసుకుందాం. మనకు తెలుసు ఈ ఉసిరికాయలనేది విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అవి కూడా కొన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులో పిండడానికైతే మనకి నిమ్మకాయ కూడా అవసరము. ఇందులో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని తెలుసు కదా! సో, నిమ్మకాయ కూడా తీసుకుందాం. ఇప్పుడు వీటినైతే మనము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలనమాట. మనకి చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఈజీగా తినడానికి బాగుంటుందని చెప్పేసి సో ఈ మామిడాలను కూడా పైన చెక్క తీసేసి వాటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉసిరికాయ ముక్కలు కట్ చేసినవి, మామిడి అల్లము, ఇంకా ఒక పచ్చిమిరపకాయ ముక్క కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. కొంచెం ఉప్పు తీసుకోవాలి. వీటిని అన్నిటిని ముక్కల కింద కట్ చేసేసుకున్నాం కదా! ఒక గాజు సీసాలో వేసుకొని అందులోని ఇవంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చేసిన రోజు కాకుండా నెక్స్ట్ రోజు నుంచి దీన్ని వాడుకోవడం మొదలు పెట్టాలన్నమాట. ఇది మనకి 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. బయట పెట్టేసుకోవచ్చు. మనకి ఎప్పటికప్పుడు ఇలా కొంచెం ఫ్రెష్‌గా చేసుకుంటే మనకి మంచిగా తినటానికి బాగుంటుంది. ఇది వింటరే కాబట్టి బయట కూడా 1 వీక్ వరకు బాగుంటుంది. సో, రోజు మంచిగా తినొచ్చనమాట ఇది.